హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి ఎక్స్క్రెటరీ ప్రోడక్ట్ అండ్ దెర్ ఎలిమినేషన్ అనేటువంటి లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ రేనల్ పిరమిడ్స్ అండ్ రేనల్ ప్యాపిలే? రేనల్ పిరమిడ్ అంటే ఏమిటి, రేనల్ ప్యాపిలే అంటే ఏమిటి చూద్దాం. మొట్టమొదటిది రేనల్ పిరమిడ్స్. రేనల్ పిరమిడ్స్ అంటే మెడుల్లా ఆఫ్ కిడ్నీ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ కోన్ షేప్డ్ మాసెస్ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్డ్ రేనల్ పిరమిడ్స్. ఇది కిడ్నీ. కిడ్నీ లోపల 2 పార్ట్స్ ఉంటాయి. అవుటర్ కార్టెక్స్, ఈ బయట సైడ్ ఉండేదాన్ని కార్టెక్స్ అంటారు, లోపల సైడ్ దాన్ని మెడుల్లా అంటారు. ఈ లోపల సైడ్ ఉన్నటువంటి మెడుల్లా అనేది డివైడ్ అయింది అంట. ఎలా డివైడ్ అయింది? కోన్ షేప్లో డివైడ్ అయింది. ఇలాగ కోన్ షేప్లో డివైడ్ అయింది. లోపల సైడ్లో ఉన్నటువంటి మెడుల్లా అనేది కోన్ షేప్లో డివైడ్ అవ్వడాన్ని రేనల్ పిరమిడ్స్ అంటారు. రేనల్ అంటే కిడ్నీ, పిరమిడ్స్ అంటే మెడుల్లా పిరమిడ్ షేప్లో డివైడ్ అయింది కాబట్టి రేనల్ పిరమిడ్స్ అంటారు. సెకండ్ది రేనల్ ప్యాపిలే. ద టిప్ ఆఫ్ ద రేనల్ పిరమిడ్ ఆర్ కాల్డ్ రేనల్ ప్యాపిలే. ఈ రేనల్ పిరమిడ్ యొక్క టిప్పు మొదటి భాగాన్ని రేనల్ ప్యాపిలే అంటారు. రేనల్ పిరమిడ్కి ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ని, టిప్ ఆఫ్ ద రేనల్ పిరమిడ్ని రేనల్ ప్యాపిలే అంటారు. కిడ్నీ ఉండిద్ది. కిడ్నీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా. ఇన్నర్ మెడుల్లా అనేది కోన్ షేప్లో డివైడ్ అవ్వడాన్ని రేనల్ పిరమిడ్స్ అంటారు. అవి పిరమిడ్ షేప్లో డివైడ్ అవుతాయి కాబట్టి రేనల్ పిరమిడ్స్ అంటారు. ఈ రేనల్ పిరమిడ్ యొక్క టిప్ని ఏమంటారు? రేనల్ ప్యాపిలే అంటారు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్.